విద్యను ప్రోత్సహించేందుకు నంది వెలుగులో మేము సైతం సంస్థ గ్రామస్తులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. గుంటూరు జిల్లా నంది వెలుగులో దాతల సహకారంతో జెడ్పీహెచ్ఎస్లో నూతనంగా నిర్మించిన క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ శంకుస్థాపన చేసిన పాఠశాల ప్రారంభంపై హర్షం వ్యక్తం చేశారు. విద్యాశాఖలో ఉన్న సవాళ్లను ఎదుర్కొంటూ మంత్రి నారా లోకేష్ నాణ్యమైన విద్య కోసం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. విద్యార్థులు తల్లిదండ్రులు అదేవిధంగా జెడ్పీహెచ్ స్కూల్ బ్రదర్స్ మదర్ పేదవాడిని ప్రపంచానికి పరిచయం చేసేది చదువు. అదేవిధంగా విధిరాత ఎలా ఉన్నా విజ్ఞానవంతులుగా వికాసవంతులుగా విద్యార్థులను తీర్చిదిద్దేది విద్యాలయం. పరీక్షలంటే భయపడే వాళ్ళకి ప్రపంచ స్థాయి మేధావులుగా శాస్త్రజ్ఞులుగా మలిచేది ఉపాధ్యాయులు. ఇలాంటి శక్తినంతా కూడా ఒక గుడిలాగా కట్టుకున్నటువంటి ఒక బడిని, ఆ శక్తిని అర్థం చేసుకొని గతాన్ని జ్ఞాపకాలని మర్చిపోకుండా తన సొంత ఊరు కోసం మేము సైతం అంటూ అందరినీ గ్రూప్ లాగా చేసుకొని ఒక మంచి పాఠశాలను నిర్మించినటువంటి ధూళిపాడ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. 1 కిలోమీటర్కి ఒక పాఠశాలని ప్రాథమిక పాఠశాలను పెట్టిన ఘనత, 2 కిలోమీటర్లకి ప్రాథమిక ఉన్నత పాఠశాల పెట్టిన ఘనత, 5 కిలోమీటర్లకి ఒక హై స్కూల్ పెట్టిన ఘనత. అంతేకాకుండా కేవలం 12 గురుకుల పాఠశాల అంటే 400 గురుకుల పాఠశాలని ప్రారంభించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ రోజున, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రోజున ఈ ప్రభుత్వం కొనసాగుతా ఉంది. మంచి ప్రభుత్వంగా కొనసాగే ఈ ప్రభుత్వానికి మీ అందరూ కూడా మంచి ప్రభుత్వానికి మీ అందరూ మరొకసారి మద్దతునివ్వాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, ఇలాంటి కార్యక్రమాన్ని మనం వీక్షించడమే కాకుండా ఈ రోజున కాంక్షించాలి, అందరం కూడా భాగస్వామ్యం